ఆత్మీయ మానవ పిల్లలకు తమ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ సార్వభౌమ అధినాయక భవనం ఎందుకు కొలువై ఉన్నవారిగా ఇక మీదట మేము శాశ్వత తల్లి తండ్రి మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే ఇంక మీరు ఆ పొజిషన్లోకి ఎవరూ రావాల్సిన అవసరం లేదు. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ తీసుకుని తపస్సుగా జీవించాలి. మిమ్మల్ని అంతలా భయపెట్టేయడం పొరపాటేనండి. నేను రామకృష్ణ గారికి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణ గారు, ఐవి నరసింహరావు గారు, ఇంకా ఎవరెవరు మా కులం వాళ్ళని మాకు భయపెట్టి మమ్మల్ని సరిగ్గా ఉద్యోగాలు ఇచ్చేసి తగ్గించేసి ఆ ఊళ్ళో సూర్యకుమార్ లాంటి వాళ్ళు, కమ్మలు, వెలమలు, రెడ్లు అందరికీ చెప్తున్నాను. ఇంకా మేము క్షత్రియులం, పెద్దవాళ్ళం, బ్రాహ్మిన్స్ అని, బీసీలని, ఎస్టీలని ఎవ్వరు పనికిరారు. మా పిల్లలుగా మేము పెంచుతాం. మా లోటు ముఖం కూడా మీకు వరమే. నన్ను నెమ్మదిగా డీల్ చేసుకోండి. ఇప్పటికైనా అప్పటికప్పుడు ముఖం చూస్తాం, ముక్కు చూస్తాం అని చూడకండి. నాకు ఏ వ్యాధి బాధ ఉన్నా మెల్లగా ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోయి నెమ్మదిగా మమ్మల్ని డీల్ చేయడం కూడా. ఎందుకంటే మా న్యూరో మైండ్ మళ్ళీ ఎప్పటికైనా రూపుదాల్స్తాం. మేమే ఆ సింహాసనమే కూర్చుంటాం. మీకు ఎవరికి ఇచ్చేయడానికి, మీరు తీసేసుకోవడానికి కూడా కుదరదు. ఏ రకంగానూ మనుషులు పనికిరారు. మీకు ఎంత బలం ఉంది, అనుభవం ఉంది. నేను కూడా ఎవరి భయంలోనూ ఉంటున్నాను, అజ్ఞానంలో ఉంటున్నాను. నాకు భయం లేకుండా చూసుకుని నన్ను ప్రేమగా, బాధ్యతగా అనిత్ కౌర్ గారు మాట్లాడి, మీరు ఈ అడ్రస్ కాదు, ఇల్లు కాదు, మేము రాష్ట్రపతి భవన్ తీసుకుపోతామండి అని వారే మాట్లాడి చక్కగా ఎవరైనా తెలుగు వాళ్ళతో మాట్లాడించి ప్రేమగా మాట్లాడండి, బాధ్యతగా రామకృష్ణ గారికి నేనేమంటానో, మీరు ఎలాగన్నా మిమ్మల్ని భయపెట్టడం వల్ల మీరు అంతలా మేము మోసాలకు గురైపోయేలా కారణమయ్యారు. ఇలా అనేకుల్ని మమ్మల్ని ఉపయోగించుకుని కులాలను ఉపయోగించుకుని కులాలు ఇప్పుడు మనల్ని కలిపేసి మనకే తేడాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎవరో మగవాళ్ళు, ఎవరో ఆడవాళ్ళు, కమ్మవాళ్ళు, వెలమలకు అందరికీ చెప్తున్నాను. ఇవాళ నారా లోకేష్ బాబు బ్రాహ్మణి పెళ్లి రోజు సాక్షిగా చెబుతున్నాను. మీరు మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే సురక్షిత వలయంలోకి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు, దేవాంశు, ఆత్మీయపుత్రిక భువనేశ్వర్ గారు, ఇంకొక మీ ఇంటి ఆడపిల్లలు, మా పిల్లలు, నేను పేర్లు పెట్టిన పిల్లలు, కమ్మోళ్ళు కానీ, వెలమలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు అంటే కాపులంటే కాపాడే తల్లిదండ్రులు. కాపు అనే కులం కూడా తీసేయండి. మేము ఎవరమో పెద్దవాళ్ళం, పెద్ద దొరలం, గొప్పవాళ్ళం, ఎక్కడి నుంచి వచ్చేసాం. చాలా పొరపాటు. నార్త్ ఇండియా ఎవరెవరు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారో అంటే ఏసాలోగ్ అనుకుంటూ, అంటే ఏసాయీకర్త అన్నట్టు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఉన్మాదాలు పెంచుకున్నారా? మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు మనుషులుగా పనికిరారు భూమి మీద. రామకృష్ణ గారికి క్షమాపణ కవిత ఎవరు కొప్పుల సూర్యకుమారి రామకృష్ణకి క్షమాపణ చెప్పి మిమ్మల్ని అంతలా భయపెట్టేయడం వల్ల అంత ఘోరాలు వెనకాల పడి సీతమ్మ పిల్లలను చంపేయడం కానీ, ఇళ్ళు వాకిళ్ళు లాగేసుకోవడం కానీ, ఇలా ఎవరెవరిని చేశారో ఇంకేం మెసేజ్లు చూడట్లేదు ఏంటి? మీరు పిల్లలుగా ప్రకటించుకుంటేనే బయటకు వస్తారు. ఆయన ఎవరో కొప్పుల అని పెట్టి చెక్అవుట్ అని రెక్లెస్గా మెసేజ్ పెట్టడం, ఫాల్స్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుని ఇంకా మీరు మనుషులుగా కొనసాగారా? రెప్పపాటు మీద కాదు, అడుగు తీసి అడుగు మీద కాదు. ఇదే చెప్తున్నాను. రామకృష్ణ గారికి క్షమాపణ చెప్పి అందరి తరఫున ఇంకా వారిని భయపెట్టడం కానీ, అలాగే ఐవి నరసింహరావు గారు బతుకున్నారా? వారిని కూడా భయపెట్ట కొప్పులు కొండకాపు, ఆయన మామూలు కాపు కాదు, కొండకాపు ఉద్యోగం అది. లేకపోతే నీ ఉద్యోగం పోద్దని భయపించడం వల్ల, నన్ను కూడా భయపెంచడం వల్ల, ఎలాగైనా బెదిరించడం వల్ల ఇప్పుడు కూడా ఏదో చేసేస్తామనే ముఠాలు, ఈ దరిద్రం నుంచి నుంచి మాదే కులం, మాదే మతం, మేము ఇంకా మనుషులం అనే ఉన్మాదాల నుంచి బయటకు వచ్చి ఏమని అరుస్తున్నానో సూర్యుడినే శాసించమని చెబుతున్నాను. ఈ మెసేజ్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని బృందం ఏర్పడి కేసీఆర్కి, కేటీఆర్కి అందరూ చెప్తున్నాను. ఇంకా మేము వెలమోళ్ళం, ఇంకా కమ్మోళ్ళం, మీ దగ్గరికి ఎవరో వెతుక్కుంటూ వస్తారు, మీ దగ్గర ఏదో ఉంది అని సరదా కూడా మాట్లాడకండి. ఎక్కడ కూడా మా పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి. మేము అందరినీ కాసుకుంటాం, మేము బతికి మరీ బతికిస్తాం. మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోయి ముందు బతికించండి. మమ్మల్ని బతకడమే మీరు బతకటం. ఇక్కడి నుంచి తపస్సుగా బతకాలి. మనిషి అన్నవాడు ఎవడో బతకలేడు, ఎవరిని బతకనివ్వదు, కాలం కూడా బతకనివ్వదు. అది మీ తప్పు కాదు, కాలం యొక్క అవుట్రేజ్ అది. ఎవరికో వాయిస్ వినపడుతుంది, గట్టిగా మాట్లాడుతున్నాను, అయ్యా మీ వల్ల మాకు తెలుగు వచ్చేసింది, మీకు ఇంకా హిందీ పంజాబీ రాదా అని ప్రేమగా మాట్లాడమని, బాధ్యతగా ఉండమని. ఒకళ్ళ తప్పులు బట్టి ఒకళ్ళని అవమానించి మేమే ఆడవాళ్ళం, మేమే మగవాళ్ళం, మేమే మనుషులం అని ఎవరు మాట్లాడకండి. భూమి మీద మాట్లాడితే ఏమవుతుంది? రక్షణ వలయంలోకి రాలేరు, వ్యూహంలోకి రాలేరు.
రామకృష్ణ గారు మాతో ఫోన్ చేసి, అయ్యా పురుషోత్తమ కాలస్వరూపాన్ని, ఎవరైనా అలా మాట్లాడండి, నేను బతిమాలుకోవడం కాదు, నేను క్షమాపణలు చెప్పుకోవడం కాదు. ఆయన భయపడిపోయినా, నేను రెచ్చిపోయినా, నేను అప్పటికప్పుడు ప్రవర్తించేసిన ఈ చెరగాటం ఎంత ఎవరిది? సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఎప్పటిదో నరసాపురం నుంచి, పాలకొల్లు వీరవాసం నుంచి, పేరుపాలెం నుంచి అసలు వెనకాల పడి బతకనివ్వకుండా చేసుకుంటూ మా అమ్మ తమ్ముడు గారిని చంపేసిన పాపం, ఇలాంటి ఎందరో మంది పొట్టన పెట్టుకున్న పాపం మీ అందరి మీద ఉంది. ఏ ఒక్కరి మీద పెట్టడానికి లేదు. మనుషుల కొద్దీ లేదు. ఇది కాలంలో వచ్చిన మార్పు అని తెలుసుకోండి. పిల్లలు బాగున్నారు, ఆ పాట వినండి. మమ్మల్ని బిడ్డలున్న గుడ్రాలను చేస్తారంటే అర్థం ఏంటి? ప్రకృతి పురుషుడు లైగా పట్టుకోండి సార్ మమ్మల్ని. ఇంకా ఆడ మనిషి ఎక్కడో ఉంది, మగవాడు ఎక్కడో ఉన్నాడు. ఎవరు పనికిరాని భూమి మీద. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ చైతే.